నంబర్ 1. హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొక్కలు గురించి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు తెలుసా, మొక్కలు వాటి పరిసరాలకు అత్యంత అనుకూలంగా రూపొందించబడ్డాయి. అవి తమ చుట్టూ ఏమి జరుగుతుందో వింటాయి. మొక్కలు వినే మరియు ప్రతిస్పందించే విధానం మానవులు ఎలా శబ్దాలను వింటారో దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. మొక్కలు తాము నివసించే వాతావరణాన్ని సూచించే శబ్దాలను అర్థం చేసుకుంటాయి. చాలా మొక్కలకు క్లాసికల్ లేదా జాజ్ సంగీతాన్ని ప్లే చేయడం వలన త్వరగా పెరుగుతాయి అట. ఫ్యాక్ట్ నంబర్ 2. ఈ ఫ్యాక్ట్ లో మనం రోజు ఇంట్లో చూసే ఈగ గురించి కొన్ని విశేషాలు చెబుతా. ఈగకు 2 పెద్ద కళ్ళు ఉంటాయి అని అందరికీ తెలుసు, కానీ వాస్తవానికి ఈగకు 5 కళ్ళు ఉంటాయి. మనం చూసే 2 దాని మెయిన్ కళ్ళు. ఇంకా ఈగ తల పైభాగంలో 3 చిన్న కళ్ళు ఉంటాయి. చిన్న కళ్ళను ఓసెల్లి అని పిలుస్తారు మరియు మెయిన్ కళ్ళు కనపడకపోతే ఓసెల్లి అంటే పైన 3 కళ్ళు కదలికను ప్రాసెస్ చేస్తుంది. అంతేకాకుండా ఈగ ఒక కంటిలో 3000 వ్యక్తిగత లెన్స్లను కలిగి ఉంటుంది. దాని ఒమాటిడియా అని పిలుస్తారు. దాని వలన ఈగలు మనలాగా ఒక్క వస్తువు పైన దృష్టి పెట్టలేవు. బదులుగా అవి ప్రపంచాన్ని ఒక రకమైన మోసేయక్ చూస్తాయి. మోసేయక్ అంటే ఈ వీడియోలో చూపించిన ఫొటోస్లా ఈ ప్రపంచాన్ని చూస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 3. మనం వీడియోస్ తీయడానికి కెమెరాస్ యూజ్ చేస్తాం కదా, వాటిని మెగాపిక్సెల్స్ లో కొలుస్తాం అని అందరికీ తెలుసు. అలా మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటాయి అని మీకు తెలుసా? మనిషి కన్ను దాదాపు 576 మెగాపిక్సెల్ రిజల్యూషన్ అని అంచనా. ఫ్యాక్ట్ నంబర్ 4. ఫ్రెండ్స్, మీకు తెలుసా సూర్యుడు ఎలా ఎప్పుడు ప్రకాశవంతంగా అండ్ వేడిగా ఉంటాడు అని? సూర్యుడు దాని కోర్లో హీలియం చేయడానికి హైడ్రోజన్ అణువులను ఫ్యూజ్ చేస్తాయి. ఇది ప్రతి సెకనుకు 600 మిలియన్ టన్నుల హైడ్రోజన్ను కలుపుతుంది. 596 మిలియన్ టన్నుల హీలియంను ఇస్తుంది. మిగిలిన 4 మిలియన్ టన్నుల హైడ్రోజన్ శక్తిగా మార్చబడుతుంది. ఇది సూర్యుడిని ప్రకాశించేలా చేస్తుంది. ఈ ప్రక్రియను న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. సూర్యునిలో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది హైడ్రోజన్ పరమాణువులు కలిసి హీలియం ఏర్పడి అపారమైన శక్తిని విడుదల చేసే ప్రక్రియ. ఇది 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ 27 మిలియన్ డిగ్రీల ఫారెన్హీట్ తీవ్ర పీడనం మరియు ఉష్ణోగ్రతలో సూర్యుని కోర్లో సంభవిస్తుంది. ఇది జరిగినప్పుడు విపరీతమైన శక్తి సృష్టించబడుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. ఫ్రెండ్స్, మనం ఏదైనా తీపి పదార్థాలు పడేస్తే దాని చుట్టూ చాలా చీమలు చేరుతాయి కదా. అది ఎలాగో తెలుసా? ఒక చీమ ఒక సువాసన వచ్చే చిన్న పదార్థాలు దారంతా వదిలివేస్తుంది. ఇది చీమ పుట్టకు తిరిగి వెళ్లే మార్గాన్ని కనుగొనడంలో వారికి సహాయపడటమే కాకుండా ఇతర చీమలు ఇతర దిశలోకి వెళ్లకుండా సహాయపడుతుంది. ఇతర చీమలు ముందు ఉండే చీమను అనుసరించడంలో సహాయపడుతుంది. అవి చీమల పుట్ట, వాటిని యాంట్స్ కాలనీ అంటారు. అందులో 20,000 నుండి 1,00,000 చీమల మధ్య ఉంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 6. విక్రమ్ నటించిన సినిమా ఇంకొకడు. ఈ మూవీని అందరూ చూసే ఉంటారు కదా. అందులో మనకి భయం వచ్చినప్పుడు మనకి సూపర్ పవర్స్ వస్తాయి అని చూపించారు కదా. అవును, నిజంగా మనలో భయం వచ్చినప్పుడు సూపర్ పవర్స్ వస్తాయి. అది ఎలా అంటే, మనకి భయం వచ్చినప్పుడు మన బ్రెయిన్ అడ్రినలిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్ మన గుండె మరియు ఊపిరితిత్తులను వేగంగా పనిచేసేలా ఉపయోగపడుతుంది. ఇది మీ ప్రధాన కండరాలకు మరింత ఆక్సిజన్ను పంపుతుంది. ఫలితంగా మనం ఆ పరిస్థితిలో ప్రస్తుతం కన్నా ఎక్కువ బలాన్ని పొందుతారు. ఈ హార్మోన్ మన దృష్టి మరియు వినికిడిని పదును చేస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 7. మీకు తెలుసా, మనం కేవలం 1 గంట పాటు హెడ్ ఫోన్లు పెట్టుకోవడం వల్ల మీ చెవిలో 700 రెట్లు బ్యాక్టీరియా పెరుగుతుంది. మీరు హెడ్ ఫోన్లను ధరించినప్పుడు బయట గాలి నుండి మీ చెవులను కవర్ చేస్తుంది. దీనివలన బయట గాలి మన చెవిలోకి వెళ్లదు. దీనివలన 1 గంటలో 700% బ్యాక్టీరియా ఉత్పత్తి పెరుగుతుంది. దానివలన మీ కర్ణబేరులు అంత పరిమాణంలో బ్యాక్టీరియాని భరించలేవు. దీనివలన మనకి ఎక్కువసేపు నొప్పి లేదా కొన్నిసార్లు వినికిడి లోపం వస్తుంది. ఫ్యాక్ట్ నంబర్ 8. ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు నింజా హటోరీ చూసేవాళ్ళం కదా. అసలు నిజంగా నింజాలు ఉన్నారో లేదో తెలుసా మీకు? 12వ శతాబ్దం జపాన్లో నింజాలు నిజంగా ఉన్నారు. వీళ్ళని షినోబి అని కూడా పిలుస్తారు. వీళ్ళు స్టెల్త్, ఇన్ఫిల్ట్రేషన్ మరియు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్లలో బాగా శిక్షణ పొందారు. కానీ మనం కార్టూన్స్, టీవీ షోస్ లో చూపించినట్లు ఉండరు. మనం ఆసక్తిగా చూడటానికి కొని యాడ్ చేసిన కల్పితాలు. మీకు నింజాలు గురించి ఇంకా తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 9. ఈ ఫ్యాక్ట్ కొంచెం తమాషాగా మరియు ఆశ్చర్యంగా ఉంటుంది. గెలీలియో, స్టీఫెన్ హాకింగ్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వీళ్ళ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా. గెలీలియో 8 జనవరిలో చనిపోయిన రోజు స్టీఫెన్ హాకింగ్ పుట్టినరోజు ఒకటే. అండ్ స్టీఫెన్ హాకింగ్ మార్చ్ 14న చనిపోయిన రోజు ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు ఒకటే, కానీ సంవత్సరాలు వేరు. ఫ్యాక్ట్ నంబర్ 10. మనం చిన్నప్పుడు నంబర్స్ ని స్పెల్లింగ్స్ లో నేర్చుకునేవాళ్ళం కదా. మీకు తెలుసా, ఏ, బి, సి మరియు డి ఆల్ఫాబెట్స్ 1 to 99 వరకు స్పెల్లింగ్లలో ఎక్కడా కనిపించవు. అయితే డి ఆల్ఫాబెట్ 100 నంబర్లో 100 స్పెల్లింగ్లో మొదటిసారి వస్తుంది. ఏ, బి మరియు సి ఆల్ఫాబెట్స్ 1 to 999 వరకు స్పెల్లింగ్లలో ఎక్కడా కనిపించవు. అయితే ఏ ఆల్ఫాబెట్ 1000లో మొదటిసారి వస్తుంది.
బి మరియు సి ఆల్ఫాబెట్స్ 1 నుండి 999,999,999 వరకు స్పెల్లింగ్లలో ఎక్కడా కనిపించవు. అయితే బి ఆల్ఫాబెట్ మొదటిసారిగా 1 బిలియన్లో వస్తుంది. ఇంటర్నేషనల్ నంబర్స్ సిస్టంలో సి ఆల్ఫాబెట్ మాత్రం ఏ నంబర్ స్పెల్లింగ్లలో ఉండదు. ఈ ఫ్యాక్ట్ నచ్చినట్టు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.